అందరికీ నమస్కారం అమ్మ. మీ అందరూ సంతానం కోసం వచ్చారు రకరకాల ఊర్ల నుంచి, రకరకాల ప్రాంతాల నుంచి. మరి సంతానం కలగాలంటే ఏం చేయాలనేది మీకు కౌన్సిలింగ్లో డీటెయిల్డ్గా చెప్తాను. ఏం చేస్తే సంతానం కలుగుతుంది, అది కూడా ఐవీఎఫ్ లేకుండా, ఆపరేషన్ లేకోకుండా ఎలా పిల్లల్ని పొందొచ్చు. సరే, ఇక్కడ ఎందుకు కూర్చోబెట్టామంటే ప్రెగ్నెన్సీ రావాలంటే మనకు కొన్ని రకాలైన మూల ధాతువులు మనకు అందాలి. మన శరీరానికి వీర్య వృద్ధికి, అండాల క్వాలిటీకి ఆహారం అనేది చాలా ప్రధానం. ఎలాంటి ఆహారం తీసుకోవాలన్నది కూడా మీకు కౌన్సిలింగ్లో చెప్పడం జరుగుద్ది. అలాగే మీరు అమ్మా నాన్న కాగలరు అనే ఒక బుక్ ఉంది, ఆ బుక్ కూడా ఇస్తాము, దాంట్లో చదువుకోవచ్చు. ఎకటీ హబ్ అనే ఛానల్లో దాదాపు 500 వీడియోలు ఉంటాయి. అవన్నీ కూడా మీకు ఎలా వండుకోవాలో కూడా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసి వండి చూపించి మేడం గారు వీడియోలు పెట్టారు. ఆ వీడియోలన్నీ కూడా మీరు చూడొచ్చు. ఇక ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మీకు ఒక ప్రసాదం లాగా ఈ భోజనాన్ని మేము అందిస్తున్నాం. ఏ ప్రైవేట్ హాస్పిటల్లో కానీ, ఇంక్లూడింగ్ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఓపీ పేషెంట్లకి భోజనం పెట్టే సంస్కృతి లేదు, ఎక్కడ జరగదు. ఇది ప్రపంచంలో ఇక్కడ ఒక్కచోటే జరుగుద్ది. ఇదేంటి ఇక్కడ వెరైటీగా భోజనాలు పెడుతున్నారేంటి అనే కొంచెం డౌట్ వస్తుంది మీకు. కాకపోతే ఇక్కడ ఎందుకు పెడతామంటే మీరు ఎలాగైతే సంతానం కోసం గుడికి వెళ్ళినప్పుడు, చర్చికి వెళ్ళినప్పుడు, మసీదుకి వెళ్ళినప్పుడు అక్కడ కూడా మీకు ప్రసాదం ఇస్తారు. అలాగే ఇక్కడ కూడా ఇది ఒక గుడి, చర్చి, మసీదు లాంటిది. మిమ్మల్ని మాతృదేవతగా, పితృదేవతగా మార్చే దేవాలయం లాంటిది అని చెప్పి మా భావన. ఒక బిడ్డ పుట్టారంటే మీరేమవుతారు? అమ్మ నాన్న అవుతారు. అంటే మాతృదేవత, పితృదేవతలు అవుతారు, దేవుళ్ళు అవుతారు. దేవుళ్ళుగా మార్చేది ఆహారం. అలాంటి ఆహారం పట్ల మీరు శ్రద్ధ పెట్టాలి. అవన్నీ నేను కౌన్సిలింగ్లో చెప్తాను. ఇప్పుడు ఈ ప్రసాదాన్ని మా చేతుల మీదుగా ఇవ్వటంలో కూడా ఒక ఉద్దేశం ఉంది. ఆహారాన్ని మనము వండుకునేటప్పుడు మన బిడ్డ కింద ఈ ఆహారము విటమిన్స్, మినరల్స్, న్యూట్రియంట్స్, ట్రేస్ ఎలిమెంట్స్గా మారబోతుంది అనే ధ్యాసతో మనం వండుకోవాలి. అలాగే ఆహారం తినేటప్పుడు కూడా ఎవరు పెడితే వాళ్ళు పెట్టిన ఆహారాన్ని తినకూడదు. ముఖ్యంగా మన శత్రువులు కానీ, దుర్మార్గులు కానీ, మన పట్ల మరి ద్వేషభావం ఉన్న వారి చేతుల మీదుగా మీరు ఎట్టి పరిస్థితుల్లో ఆహారాన్ని తీసుకోకూడదు, తినకూడదు. అది మీకు విషంతో సమానం. ఇంకెవరి దగ్గర తీసుకోవాలండి? దేవుళ్ళ లాంటి వ్యక్తుల దగ్గర నుంచి కానీ, మీ అమ్మ దగ్గర నుంచి కానీ, నీ భార్య దగ్గర నుంచి కానీ, నీ క్షేమాన్ని కోరేవారు కానీ, నీ మిత్రులు కానీ, నీ శ్రేయోభిలాషులు కానీ, వారు పెట్టిన ఆహారం మాత్రమే మీరు తినాలి. అదేంటండి, దీంట్లో కూడా ఎంత విషయం ఉందా? ఉంది. అలాగే మీరు తినేటప్పుడు కూడా ఫోన్లు చూస్తూ, టీవీలు చూస్తూ ఆహారాన్ని ఏదో తొక్కామంటే తొక్కాం, లోపల పడేసామంటే పడేసామన్నట్టు చేయకూడదు. ఇది అన్నం పరబ్రహ్మ స్వరూపం, భగవంతుడి రూపం. కాబట్టి ఆహారాన్ని మీరు తీసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక్కడ కూడా మీకు ఆహారాన్ని మా చేతుల మీదకి ఎందుకు ఇస్తున్నామంటే, ఇప్పుడు మీరు ఇంట్లో తింటే పులిహార అవుతుంది. అదే పూజారి గారి చేతుల మీదుగా తీసుకుంటే, గుడిలో తీసుకుంటే అది ప్రసాదం అవుతుంది. అలాగే మీరు ద్రాక్ష రసం రోడ్డు మీద తాగితే వట్టి జ్యూస్ అవుద్ది. అదే మీరు పాస్టర్ గారి చేతుల మీదుగా తీసుకుంటే బ్రెడ్, ద్రాక్ష రసం ప్రసాదం అవుద్ది. అలాగే ముస్లింలు కూడా హలాల్ చేస్తారు ఆహారాన్ని. ఇలా ప్రతి మతంలోనూ ఈ పద్ధతి ఉంది. ఇవన్నీ బయట మీకు చెప్పకపోవచ్చు, నాలాంటి వాడు చెప్తే మీకు ట్రాష్ అనిపించవచ్చు. ఇలాంటివి చెప్తున్నాడేంటి, డాక్టర్ అయి ఉండి సైన్స్ నేర్చుకుని దేవుడు, దేవసం ఇవన్నీ ఏంటి, పిచ్చోడా ఎర్రోడా అనుకుని కూడా కొంతమంది అనుకోవచ్చు. కానీ ఇదంతా సైన్సే. మీరు గాలి పీల్చి బతుకుతున్నాం, మనం అందరం ఆక్సిజన్ పీల్చి బతుకుతున్నాం. ఆక్సిజన్ చూపించంటే చూపించగలరా మీలో ఎవరైనా ఒక్కరన్నా? కానీ ఆక్సిజన్ పీల్చి బతకట్లేదా మీరు? కనపడినంత మాత్రాన అది సైన్స్ కాకోకుండా పోదు. ఇది సైన్సే. ఇవాళ మా చేతుల మీదుగా ఎందుకు అందిస్తున్నామనే దానికి మరొకటి ఏంటంటే, మంచి చేతుల మీదుగా మీకు ఆహారం అందితే ఆ ఫలం ప్రసాదం అవుద్ది. 16,300 మందికి సంతానం కలిగించిన చేతులు ఇవి. భగవంతుడు నన్ను ఆశీర్వదించకపోతే నేను ఇంతమందికి ఇవ్వగలిగేవాడిని కాదు. ఇది వరల్డ్ రికార్డు, ప్రపంచ రికార్డు. నిన్న కూడా మనకు సంతాన బ్రహ్మ అని ఒక అవార్డు ఇచ్చారు. అలాగే బయట
చాలామంది శ్రేయోభిలాషులు వారు కట్టుకున్న ఫంక్షన్ హాలు ప్రారంభోత్సవం కూడా ఈ చేతి మీదుగా చెయ్యాలి అని చెప్పి మరీ కోరి నా చేతుల మీదుగా అది ఓపెన్ అయ్యేటట్టు చేసుకున్నారు. అంటే వారు నన్ను ఆ భగవంతుడు మనిషి కిందగానే భావిస్తున్నారు. అలాగే కొన్ని వేల మందికి మేము అన్నదానం చేశాం. ఇక్కడ అన్నదానం చేయటం వేరు. ఇది మా దగ్గరికి మీరు వచ్చారు, మాతృదేవత పితృదేవతలు మీరు వచ్చారంటాం కన్నా దేవుడు లాక్కొచ్చాడు అనడం కరెక్టు. ఒక యూట్యూబ్లో వీడియో ద్వారానో స్నేహితుల ద్వారానో బంధువుల ద్వారానో నా గురించి తెలియజేసి మీకు ఐవీఎఫ్లు వద్దు, ఆపరేషన్లు వద్దు, మీ ఒర్లు గుల్లవ్వకూడదని ఆ భగవంతుడే మీ వెనకాల నిలబడి పిచ్చుకలకి దారం కట్టి లాక్కొచ్చినట్టు లాక్కొచ్చాడు. అలా మీకు భోజనం పెట్టడం అనేది ఆయన ఇచ్చిన ప్రసాదంగా భావించి భోజనం పెడుతున్నాం. కొన్ని వేల మందికి బయట కూడా భోజనం పెట్టగలిగాం మేము అన్నదాన కార్యక్రమాల ద్వారా. అలాగే ఎంతోమందికి కుట్టు మిషన్లు, గ్రైండర్లు, సైకిళ్ళు ఇవన్నీ ఇచ్చాం. అలాగే పిల్లలకి, ఆడపిల్లలకి వ్యాక్సిన్లు, టీకాలు ఇచ్చి పెద్దయ్యాక వాళ్ళ అమ్మలుగా మారాక మరి గర్భసంచి క్యాన్సర్తో వాళ్ళు చనిపోకుండా ఉండడానికి టీకాలు ఇస్తున్నాం స్కూళ్ళల్లో. కళ్ళజోళ్ళు లేక, కంటి చూపు బాగోక, తలనొప్పితో స్కూళ్ళు మానేస్తున్న పిల్లలకి ఐ స్క్రీనింగ్లు చేసి వాళ్ళకి కళ్ళజోళ్ళు ఫ్రీగా అందేటట్టు చేస్తున్నాం. ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు లయన్స్ క్లబ్ ద్వారా, వాకర్స్ క్లబ్ ద్వారా మా దంపతులు ఇద్దరం మేము చేస్తున్నాం. నేను వాకర్స్ క్లబ్లో డిప్యూటీ గవర్నర్గా ఉంటే మేడం గారు వాకర్స్ క్లబ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. అలాగే లయన్స్ క్లబ్ అనేది 210 దేశాల్లో ఉన్న సంస్థకి నేను కృష్ణా ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్కి రీజనల్ చైర్మన్గా ఉన్నా. 110 క్లబ్బులకి మేడం గారు విజయవాడ జోన్ మొత్తానికి జోన్ చైర్మన్గా ఉన్నారు. ప్లస్ దుర్గాతేజ క్లబ్కి ప్రెసిడెంట్గా ఉన్నారు. అన్ని పదవులు మా ఇంట్లో ఉండడానికి కారణం ఏంటంటే అన్ని సేవా కార్యక్రమాలు మా ఇద్దరి చేతుల మీదుగా పోటాపోటీగా నడుస్తున్నాయి కాబట్టి వారందరూ ఆ పని మాకు అప్పచెప్తున్నారు. ఇవన్నీ చేయగలిగామంటే ఎక్కడో మారుమూల గ్రామంలో ఒక బస్సు లేదు, ఒక ట్రైన్ లేదు, విమానం లేదు, అలాంటి చిన్న గ్రామం మా ఇంట్లో తమ్మిడి ఆదాయం లేకపోయినా బురదగుంటలో ఉన్న కలువ పువ్వు లాంటి ఈ డాక్టర్ వైఎస్ బాబుని ఆ సంతాన లక్ష్మి, అష్టలక్ష్మి ఒళ్ళో పెట్టుకుని ఎంతమందికి 16,300 మందికి సంతానం అందేటట్టు చేసి వారు సంతానలేమిని పోగొట్టడమే కాకుండా మరి ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టేటట్టు చేసి ఏదైతే లేదో వాళ్ళకి అది అందేటట్టుగా నా చేతుల మీదుగా ఆ తల్లి చేస్తూ ఉందంటే ఆ తల్లి నన్ను సెలెక్ట్ చేసుకుందనే అర్థం. అందుకనే ఇన్ని పుణ్యకార్యాలు చేయించిన ఆ తల్లి నాతో మరి అంత పుణ్యాన్ని సేకరించుకున్న నా చేతులు, ఆ చేతుల ద్వారా మీకు ఆ ప్రసాదం అందితే మీరు అనుకున్న కోరిక కూడా నెరవేరి మీ బిడ్డ పుట్టి మీరు మాతృదేవత పితృదేవతలయ్యి మీరు కూడా సంతోషపడతారు, ఆ భగవంతుడి ఆశీస్సులకి మరి లోనవుతారు అన్న ఉద్దేశంతోనే మేము మా చేతుల మీదుగా ఈ ప్రసాదాన్ని అందిస్తున్నాం. తప్పనిసరిగా ఈ ప్రసాదాన్ని మీరు స్వీకరించండి. ఒక్క మెతుకు కూడా వేస్ట్ అవ్వకోకుండా స్వీకరించండి అమ్మ. తినలేకపోతే ఆయమ్మకి ఇవ్వండి తప్ప డస్ట్బిన్లో మాత్రం పారేయద్దు. ఓకే, ఆల్ ది బెస్ట్ అమ్మ. మరి వీటితో పాటు ఈ ఫోటోలు వీడియోలు తీస్తున్నారేంటి డాక్టర్ గారు, బాగా ప్రచారం చేసుకోవడానికి మరి ట్రై చేస్తున్నట్టున్నారు. మనం 5 నుంచి ఇప్పుడు వరకు దాదాపు 8 నెలలుగా మనం వచ్చిన వాళ్ళ పేషెంట్లందరికీ భోజనం పెట్టుకోగలుగుతున్నాం. మరి మిగతా డాక్టర్లు నెలకు 3 లక్షలు 2 లక్షలు తీసుకుని ఐవీఎఫ్ చేసే డాక్టర్లు ఎంత ఈజీగా పెట్టచ్చు. ఎందుకు పెట్టలేకపోతున్నారంటే వాళ్ళకి ఇంకా ఆలోచన రాలేదు. భగవంతుడు మన వీడియో ద్వారా, ఫోటో ద్వారా వాళ్ళకు కూడా ఆలోచన కలిగించి వాళ్ళ మంచి మనసుతో వాళ్ళ దగ్గరకు వచ్చిన పేషెంట్లకు కూడా భోజనం పెట్టించగలిగితే ఈ దేశంలోనూ ఈ రాష్ట్రంలోనూ ఒక కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టబడుతుంది. 1000 మైళ్ళ ప్రయాణం కూడా మొదటి అడుగుతోనే స్టార్ట్ అవుద్ది. కాబట్టి ఇలాంటి మంచి కార్యక్రమానికి మనం అందరం కూడా ఇక్కడ కూర్చొని ఏర్పాటు చేసిన వారు భగవంతుడు. ఆయన మంచి కార్యక్రమంలో మనం కూడా పాల్గొనే అవకాశం రావడం మన అదృష్టం. అలా భావించి చక్కగా వేరే డాక్టర్లకు కూడా ఇది సందేశం చేరి వాళ్ళ మంచి మనసుతో కూడా అక్కడ భోజనం పెట్టుకుంటే అక్కడున్న పేషెంట్లకు కూడా ఊరు కాని ఊరిలో హోటళ్ళు ఎత్తుక్కుంటూ తిరిగే బాధ తప్పుద్ది. ఆ దొరికిన హోటల్లో ఏది పెడితే అది తిని ఆరోగ్యం పాడు చేసుకునేంత వ్యథల నుంచి బయటపడతారు. అందుకోసం మేము ఈ ఫోటోలు వీడియోలు తీస్తున్నాం. అంతే తప్ప వేరే ఉద్దేశం కాదమ్మా. మీరందరూ చక్కగా అర్థం చేసుకుని ఏ సంతానం కోసమైతే మీరు వచ్చారో
ఉన్నారో ఆ సంతానాన్ని పొందటానికి ఇప్పుడు ఎలాగైతే ఓర్పుగా పట్టుదలగా ఉన్నారో అదే ఓర్పుని పట్టుదలని మెయింటైన్ చేయండి. ఎక్కడా కూడా నిస్పృహకు కానీ నిరాశకు కానీ ఆవేశానికి కానీ లోను కావద్దని మనవి. భగవంతుడు మీరు పడిన కష్టాలని చూస్తూ ఉంటాడు. పడ్డవాడెప్పుడు చెడ్డవాడు కాదు, భగవంతుడికి దగ్గర అవుతూ ఉంటాడు. కాబట్టి మీరు ఇక్కడ ఓర్పు పట్టుదల అనే దాన్ని వదలొద్దు. ఓర్పు పట్టుదల వదిలారంటే మీ నెత్తి మీదకి దెయ్యం వచ్చేస్తుంది. పెళ్ళాం ఒక దెయ్యం అంటది, మొగుడు ఒక దెయ్యం అంటది, ఇద్దరిని కొట్టుకోమంటది, మా దగ్గర నుంచి లాక్కుపోద్ది. లేదు డాక్టర్ వైఎస్ బాబే కొరువుదేమో, ఆ ఏదో సచ్చినోడి దగ్గర కూర్చోబాక వెళ్ళిపోదామని చెప్పి నిన్ను నా దగ్గర నుంచి లాగి పడేస్తుంది. మరలా దెయ్యాల పాట అవుతారు. మీరు దేవుడు దగ్గర ఉన్నప్పుడు దేవుణ్ణి నమ్మి ఆయన్నే నమ్మి మీరు నిలబడితే ఇట్లాగే పట్టుదలగా ఓర్పుగా ఖచ్చితంగా మీ అందరికీ సంతానం కలిగి తీరద్ది. మీరు పుట్టారంటేనే మీకు బిడ్డ పుట్టి తీరతారు. బిడ్డ పుట్టించే శక్తి లేకపోతే భగవంతుడు నిన్నే పుట్టనిచ్చేవాడు కాదు. నువ్వు పుట్టావంటే నీకు బిడ్డ పుట్టి తీరతారు. అలాగే 16,300 మందికి ఐవీఎఫ్లు పోయిన వాళ్ళకి, ఆపరేషన్లు పోయిన వాళ్ళకి, డోనార్లకు వెళ్ళి సరుగేట్లకు వెళ్ళి 50-60 లక్షలు ఖర్చు పెట్టి శరీరం అంతా గుల్ల చేసుకుని డబ్బులు నిల్లు చేసుకుని వచ్చిన వాళ్ళకు కూడా ఇక్కడ మన దగ్గర ప్రెగ్నెన్సీలు వచ్చాయి. అంటే అది కేవలం భగవంతుడు మిమ్మల్ని లాక్కు రావడం, మీ చేతిలో బిడ్డను పెట్టడం, ఇవన్నీ కూడా ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మీరు కూడా కాస్త ఓర్పు పట్టుదలకు ఉంటే ఖచ్చితంగా మీరు కూడా సంతానం పొంది తీరుతారు. ఓకే, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్.